జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గృహంలో దీపారాధన ఎప్పుడు చేయకూడదు? వాస్తుశాస్త్రం ప్రకారంగా కావచ్చు, ఏ శాస్త్రం ప్రకారమైనా కానీ వీలైనంతగా అసలు చేయకుండా ఉండే రోజు అనేది ఉండదు. మనం గమనిస్తే కొంతమంది అంటారు, మాకు మైల సోకిందంటే ఇంట్లో దీపం పెట్టకూడదు అంటారు. అసలు మైల సోకిన 11 రోజుల్లోనే బయట దీపం పెడతారు, గడప ముందు. అందరికీ తెలిసింది అది. అంటే మైల సోకిన 11 రోజుల్లోనే పెడుతున్నప్పుడు అప్పుడు మైల సోకి 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒక్కటి చెప్తాడు వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ, అమ్మ మైల సోకిన తర్వాత కూడా నువ్వు దీపం పెట్టు, కానీ పూజ కార్యక్రమాలు చేయదు. అంటే ప్రతి నిత్యము గృహంలో దీపం అంటూ వెలగాలి. అట్లీస్ట్ మన గృహంలో పెట్టకపోయినా గృహం ఉందని కానీ ఒక దీపారాధన చేయాలి. దీపం లేని గృహం శ్మశాన వాటికలో ఉన్న దీంతో సమానం అంటాడు. కనుక గృహంలో దీపారాధన పలానా రోజు చెయ్యకూడదు అనేది ఎక్కడ ఉండదు. గృహంలో పూజా విధానం అనేది మనం పరిపక్వంగా చేయకూడదు, మనం మైల్లో ఉన్నాం కాబట్టి. అంతేగాని దీపమే పెట్టకూడదు. కొంత గృహాల్లో మేము చూస్తూ ఉంటాం, దీపం పెట్టద్దన్నారండి అయ్యగారు, 4 నెలల నుంచి మేము అసలు దీపారాధన చేయట్లేదు, దేవుడి గుడి ఇట్లా ఉంది, ఇది మా దేవుడి గుడి అని చూస్తారు మేము వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు. అంటే దేవుడి గుడి ఓపెన్ చేయగానే మొత్తం బూజు పట్టిపోయి ఉంటుంది, పటాలంటే చివరికి వాడు సంవత్సరం తర్వాత ఓపెన్ చేస్తే ఆ పటాలన్నీ కూడాను చెదలు పట్టిపోయి కూడా ఉంటాయి కొన్ని ఇళ్లలో చూస్తుంటా. అది చాలా ప్రమాదకరం. కనుక ఏంటంటే దీపం పెట్టకూడదని లేదు, చక్కగా దీపం పెట్టుకోవచ్చు, అగరొత్తి వెలిగించుకోవచ్చు, నమస్కారం చేసుకొని వెళ్ళిపోవటం మన కార్యక్రమానికి. అంతేగాని దీపం పెట్టకుండా ఉండే గృహం ఎప్పుడు కూడాను కళకళలాడదు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అది గ్రహించగా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మేము ఇట్టాగా అయిపోయినాయి అంటాడు. అంతకుముందు వరకు దీపారాధన చేశాడు, ఆ దీపారాధన నువ్వు ఆపేసేటతోనే అక్కడ అయిపోయింది నీ పని. కనుక దీపారాధన పెట్టడం ఆపవద్దు. చేయవలసిన పూజా కార్యక్రమం కొంచెం తగ్గించుకుంటాం, విశేషంగా చేయం ఎక్కడ కూడాను. మనం అంటూ చేయవలసిన నిత్య దీపారాధన అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అది వెలిగినంతకాలం ఎప్పుడు ఆ గృహంలో లక్ష్మీ అనుగ్రహం అనేది విశేషంగా ఉంటూనే ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.